హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్నటి వీడియోలో ఖర్చులు కనిపించకుండా జాకెట్ కుట్టుకోవడం ఎలాగో సగం వరకు చెప్పానండి. ఈరోజు మిగతా భాగం చెప్తానండి. చంకలు, సైడ్లు, క్రాస్ బెల్ట్లు ఖర్చులు కనిపించకుండా ఎలా కుట్టుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ వీడియో మొదటి నుంచి లాస్ట్ వరకు కంప్లీట్గా చూడండి, అప్పుడు మీకు అర్థమవుద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇది చూశాక ఎలా ఉందో ఈ జాకెట్ కామెంట్ తప్పకుండా చెప్పండి. అలాగే ఒక లైక్ వేయడం కూడా మర్చిపోవద్దండి. నిన్నటి వీడియోలో ఇలా పైపింగ్ వేసుకోవడం ఖర్చులు కనిపించడం చూసాం కదండి. ఇప్పుడు ఈ చేతులు కూడా ఖర్చులు కనిపించకుండా అతకొచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు ఈ రోజు వీడియోలో చెప్తానండి. దీనికి ముందుగా మనం ఇట్లా కింద పైపింగ్ వేసుకున్న తర్వాత చుట్టూ కుట్టేసుకోకుండా ఇలా పైన వదిలేసుకోవాలి. లైనింగ్ ఇది రెండు ఓపెన్ గా వదిలేసుకోవాలి. కలిపి లైనింగ్ కుట్టేయకూడదు. పైన రెండు చేతులు ఇలా పెట్టేసుకుని తర్వాత ఫ్రంట్ బ్యాక్ డాట్స్ చెప్పాను కదండి. ఇలా నిన్న వీడియోలో చూపించాను మీకు ఖర్చులు కనిపించకుండా కుట్టుకోవడం. ఇలా ఫ్రంట్ డాట్స్ ఇలా కుట్టేసుకున్నాను ఖర్చులు లోపలికి వెళ్ళేటి. తర్వాత క్రాస్ బెల్ట్ కూడా మీకు చెప్తాను. చేతులు వేసుకోవడం కూడా ఇలాగ ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదేమో మొత్తం ఇట్లా పైపింగ్ వేసి చుట్టూ కుట్టేసేసుకోవచ్చు చంకలు ఎన్ని. తర్వాత ఈ కింద వచ్చేసి కింద వేస్తే పైపింగ్ వేసుకోవచ్చు. ఇది కూడా ఖర్చు కనిపించకుండా. పైపింగ్ వద్దు అనుకుంటే ఇలా లైనింగ్ ముందు మట్టి కొట్టుకొని ఈ ఒరిజినల్ది అంటే మనం చేతి పని కోసం పెడతామని ఇలా ఎక్కువ పెట్టుకున్నాం కదా, ఆ ఉన్నదాన్ని ఇలా లోపలికి మట్టి చేసుకుని ఈ చివరికి ఎడ్జ్ కుట్టేసుకోవాలి. ఇట్లా అంటే చెప్పాను కదా, ఖర్చులు కనిపించకుండా కుట్టే విధానంలో ఇలా వస్తుంది. అంతే, లేకపోతే పైకే మర్చుకోవచ్చు లేదా పైపింగ్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఖర్చులు కనిపించకుండా కుట్టేది ఏంటంటే చెప్పాను కదండి, కొంచెం కస్టమర్స్ డబ్బులు ఇస్తారు, ఇలా కావాలని క్లాస్ కావాలనుకున్న వాళ్ళు కుట్టొచ్చు. ఇంకొకటి ఏంటంటే బాగా కొన్ని క్లాసులు గుచ్చుకుంటూ ఉంటాయి, టిష్యూ పట్టొచ్చి లోపల ఖర్చులు గుచ్చుకుంటూ ఉంటాయి. వేసుకున్న వాళ్ళకి కొంచెం ఇరిటేషన్ కనిపిస్తుంటుంది. అలాంటి వాళ్ళకి కూడా ఇలా కుట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది సింగిల్ పాదం కాబట్టి కుట్టు ఎక్కడ పడుతుందో చూసారా, ఈ ఎడ్జిని పడుతుంది కాబట్టి మనం ఈ చివరికి పెడుతున్నాం. ఈ మధ్యలో కాదు సూది దిగేది, అది చూసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే పాదాన్ని మధ్యలోకి మర్చుకుంటే అప్పుడు మధ్యలో పడుతుంది కుట్టు. ఇది మార్చుకోవాలంటే ఇక్కడ స్క్రూ ఉంటుంది. ఈ స్క్రూ వచ్చేసి మళ్ళీ సెంటర్కి కరెక్ట్గా సూది సెంటర్ వచ్చేటట్టు చూసుకుని మనం టైప్ చేసుకోవాలి. ఇది ఇంతకుముందు నేను వీడియో చేశానండి. మీకు ఏమైనా దీని గురించి డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి. ఇంకా టైప్ చేసుకోవాలి. కరెక్ట్గా సెంటర్ ఉందా చూసుకోవాలి. సూది పెట్టి ఇలాగా సూది అటుగా నీట్గా తగ్గుతుందని చూసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా సెంటర్ కుట్టుకోవాలని వస్తుంది ఇంకా మనకి. ఇలా చేస్తుంది. అయిపోయిన తర్వాత చేతులు వేసేటప్పుడు ముందు దీన్ని క్రాస్ బెల్ట్ కూడా వేసేద్దాం. తర్వాత చేతులు వేయడం మీకు చెప్తాను. క్రాస్ బెల్ట్ కూడా ఇక్కడ ఖర్చు కనిపించకుండా వేద్దాం. ఇలా క్రాస్ బెల్ట్ తయారు చేసుకుని రెండు సమానంగా లేవో చూసుకోవాలి. ఒకసారి ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసుకోవాలి. అంటే ఈ ఖర్చులు కనిపించకుండా వేయడం కూడా ఇంకో విధంగా కూడా వేయచ్చండి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను ఇలా క్రాస్ బెల్ట్ తయారు చేసి వేయడం చెప్తున్నాను. ఈసారి నెక్స్ట్ వీడియోలో క్రాస్ బెల్ట్ ముందు తయారు చేయకుండా తర్వాత కుట్టాక ఖర్చులు కనిపించకుండా వేసుకోవడం ఎలాగో అది చెప్తాను. ఇలా తయారు చేసేసుకుని ఈ క్రాస్ బెల్ట్ కింద పార్ట్ వదిలేసి ఈ అడుగు ఉంటుంది కదా, ఇది ఒకటే వదిలేసి ఇలా మంచిగా పెట్టుకోవాలి. ఇలా స్టార్ట్ చేసేటప్పుడు దీని మీద ఈ జాకెట్ని ఇలా అంటే లోపల పక్కన పైకి వచ్చేటట్టుగా పెట్టుకుని ఇది మంచిగా పెట్టుకున్నాం కదా, ఇది లోపల పక్కన పైకి వచ్చేలాగా పెట్టుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేటప్పుడు క్రాస్ బెల్ట్ ఎప్పుడైనా సరే ఎదురు పక్క ఉక్సుల పక్క వేసేటప్పుడు ఒక 1/4 ఇంచ్ గ్యాప్ వదులుకుని స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడే కరెక్ట్గా వస్తుంది. చివరికల్లా పెట్టేస్తే మళ్ళీ ఎక్స్ట్రా వచ్చి కట్ చేయాల్సి వస్తుంది. ఇలా మొత్తం కుట్టేసుకోవాలి చివరి దాకా. ఇలా వేసాక ఇప్పుడు దీన్ని ఇలాగే ఉంచేసి దీని పైన ఇది ఉంది కదా, దీని కింద మనం పెట్టుకుంది కదా, దీన్ని ఇటు తిప్పుకొని ఈ జాకెట్ అంతా లోపలికి ఇలాగే పెట్టుకుని ఇట్లాగే మళ్ళీ దీని మీదకి వచ్చేటట్టుగా అంటే లైనింగ్ ఇది క్రాస్ బెల్ట్ కింద పక్క ఉంది కదా, ఆ కింద పక్క దాన్ని ఇలా తిరుగులో తిప్పి మళ్ళీ ఇదే లైన్లో పెట్టి ఈ జాకెట్ పార్ట్ మన దీని మీద పడకుండా కుట్టు ఇలా పెట్టుకోవాలి. దీన్ని పాదం కుట్టేసుకోవాలి. మళ్ళీ ఇది ఖర్చులు కనిపించకుండా చేయడం కోసం చేసేదండి, లేదంటే మామూలుగా వేసేయచ్చు. ఇదే విధంగా ఇంకొక విధంగా వేయచ్చు, ఇంకో రకంగా వేయచ్చు అండి. అది ఈసారి వీడియోలో చెప్తాను. అది ఇంత కష్టం ఉండదండి, కాదు ఇంత నీట్గా ఉండదు. కష్టపడింది కొంచెం నీట్గా ఎక్కువ వస్తుంది. ఈ లోపల ఈ కుట్లో పడకుండా జాకెట్ చూసుకుంటూ దీన్ని తిప్పుకుంటూ వేసుకోవాలి. కుట్టేసిన తర్వాత లాగేయచ్చు. ఏంటి ఇలా చుట్టేస్తున్నారు అనుకోవద్దు, కుట్టేసిన తర్వాత వచ్చేస్తుంది. మనం లాగినప్పుడు నీట్గా వచ్చేస్తుంది. ఆ లాగేటప్పుడు నీట్గా రావాలంటే ఈ కుట్లోకి లోపల మనం పెట్టింది రాకుండా చూసుకుంటూ జరుపుకుంటూ ఇలా ఏలుతూ చూసుకుంటే తెలుస్తుంటుంది. ఇలా వేసుకొచ్చేయాలి. ఇలా కుట్టేసిందండి. ఇక్కడ నుంచి ఇలా వెనక్కి ఇలా అనుకుంటూ ఆ లోపల ఉన్న దాన్ని లాక్కుంటూ ఇట్లా తీసుకురావాలి.
ఇలా లాగుతూ ఉంటే వచ్చేస్తుంది. మొత్తాన్ని ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ దీన్ని లాక్కుంటూ ఇది ఇటు ఇది ఇటు ఇలా లాగుతూ ఇది ఇటు వెళ్ళి ఇలా వెళ్ళిస్తేనే అది వస్తుంది. ఇటు పక్కది ఇటు పక్క ఇట్లా జరుపుకుంటూ ఇలా లాగుతూ ఉండాలి. ఇలా చేస్తే ఇలా వచ్చేస్తుంది. ఇంకా లోపల ఖర్చు కనిపించదు, ఇటు పక్కనే ఖర్చు కనిపించదు. దీనిపైన ఎత్తు పెట్టేసుకుంది ఐరన్ ఉంటే ఒకసారి ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. దీని మీద ఎడ్జ్ కొట్టేసుకోవాలి. ఇలా నీట్గా ఉండాలనుకున్నప్పుడు ఐరన్ బాక్స్ కూడా లైన్లో ఉంటే ఎప్పటికప్పుడు ఇవన్నీ నీట్గా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇంక ఇదే రకంగా రెండోది కూడా కుట్టేసుకోవాలి. చూసారు కదా ఖచ్చితంగా కనిపించినట్టు పక్క ఇటు పక్కన ఉందా, పక్కన ఇటు పక్కన కూడా ఒకేలాగా ఉంటుంది. రెండు కుట్టేసాక ఈ సమానంగా నేను చూసుకుని ఒకసారి కొన్ని తేడాలు ఉంటే మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. ఇలా ఒకసారి కుట్టుకోవడం అయిపోయిన తర్వాత ఈ సైడ్ ఒకసారి కొలిసి చూసుకోవాలి. ముందు చేతులు వేస్తే ఏమైనా ఎక్కువ తక్కువ వేస్తే సరి చేసుకోవడానికి కుదరదు, అందుకని ఇప్పుడు వేస్తాం చేతి ఫస్ట్ వేయకుండా. క్రాస్ ఫిట్ లైన్ ఎత్తికిన తర్వాత ఇక్కడ చూసుకుని సమానంగా ఉందా చూసుకుని, సమానంగా ఉంది కాబట్టి ఓకే, సమానంగా లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం కదా, అందుకని ముందు చేతులు వేయలేదు. ఇప్పుడు దీనికి ఇది వెనక పట్టు ఇది ఎదరు పట్టు, దీని చేతులు మనం పెట్టి చూసుకోవాలి. నువ్వు చెయ్యి ఇలా పెట్టి చూసుకుంటాం. ఇలా చూసుకున్నప్పుడు ఇది ఎదర చేతికి అంటే డౌన్ ఎక్కువ ఉన్నది ఎదరకు పెట్టుకుంటాం కదా, ఇది వెనక పట్టు ఇది ఎదర అంటే ఈ చేయి కుదరదు, ఈ చేయి పక్కన పెట్టేసుకుని ఈ చేయి తీసుకోవాలి. ఈ చేయి తీసుకుని ఇది ఫ్రంట్ బ్యాక్, బ్యాక్ ఫ్రంట్ వచ్చింది కాబట్టి దీని సెంటర్ నుంచి ఇలా లైనింగ్ పార్ట్ చేసి ఈ ఒరిజినల్ ఒకటి చూసుకోవాలి. ఖర్చులు కనిపించకుండా కొడుతున్నాను కాబట్టి ఇలా చూసుకుంటూ సెంటర్ నుంచి ఇది ఇక్కడ సరిపోయిందా చూసుకోవాలి. ఇది కొంచెం ఎక్కువ వచ్చింది. ఇలా ఫస్ట్ నుంచి ఇలా స్టార్ట్ చేసుకుని ఇలా పాల్గొట్ట వేసుకోవాలి. ముందు మళ్ళీ ఇటు కూడా అట్లాగే ఇలా చివరి దాకా వేసి పెట్టాడు. ఇలా పాదం కూడా అయిపోయిన వెంటనే ఇప్పుడు ఈ లైనింగ్ ఉంది కదా, దీన్ని మొత్తాన్ని ఈ జాకెట్ ఇట్లా లోపలికి పెట్టేసి అటు పక్కకు వచ్చేలాగా ఇదే రకంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని ఇందాక క్రాస్ బెల్ట్ ఎలా వేసాం ఇది కూడా సేమ్ అలాగే పెట్టుకుని ఈ పార్ట్ డాట్ ఎక్కడికి వచ్చిందో ఇటుపక్క డాట్ ఇటుపక్క డాట్ చూసుకుని కరెక్ట్గా రెండు డాట్ ఒకే చోటకి వచ్చేలాగా పెట్టుకుని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ రావాలి. ఇంకా జాకెట్ మొత్తాన్ని ఈ చేతి లోపల తోసుకోవాలి. ఈ రెండు సాగిపోకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలాంటివి నిదానంగా నేయాలండి, కంగారు పడి కుట్టేసి పాడు చేయొద్దు, నిదానంగా కుట్టుకోండి ఎందుకంటే సాగిపోతూ ఉంటాయి. ఇలా మొత్తం మళ్ళీ ఆ చివరికి వచ్చేదాకా కుట్టేసుకోవాలి. కొంచెం కొంచెం కుట్టుకుంటూ ఈ జాకెట్ మొత్తాన్ని దానిలోకి పెట్టుకుంటూ ఇది కూడా చూసుకోండి, ఖర్చులు కరెక్ట్గా పట్టాలి. ఖర్చు కనుక తప్పుకుంటే మళ్ళీ కుట్టాలంటే కుదరదు. జాకెట్ అయిపోయాక మళ్ళీ ఇక్కడ వేసుకోవడానికి కుదరదు, అది మామూలు జాకెట్ అయితే వేసుకోవచ్చు. ఇది సైడ్ కొంచెం కుట్టుంది కాబట్టి ఇక్కడ పట్టేస్తుంది, పీకేసేయండి కొంచెం. ఇట్లా చివరిలాగా వేసుకొచ్చేసాక ఇందాక మనం క్రాస్ పెట్టి ఎలా తీసామో అలాగే దీన్ని ఇట్లా మడుచుకుంటూ కొంచెం కొంచెంగా ఈ మొత్తం తిరగలు తీసుకోవాలి. ఇది దీనికి ఓవర్లాక్ కాబట్టి ఇంకా ఓవర్లాక్ చేయకపోయినా ఏం కాదండి, చేసుకుంటే ఇంకొంచెం గట్టిగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు దీనికి ఓవర్లాక్ చేయట్లేదు. కంగారు పడి లాగొద్దండి, ఇలాంటి ఇప్పుడు ఇలా కొంచెం అందంగా ఉంది కాబట్టి పర్లేదు, పలచటి వేస్తే గట్టిగా లాగానే చిరిగిపోతాయండి. కొంచెం కొంచెంగా నిదానంగా చేసుకోండి. ఇలా మొత్తం లాగేసుకోవాలి.
ఇట్లా లాగేసిన తర్వాత ఇక పైన కుట్టి ఏమి ఎక్కర్లేదండి, మామూలుగా గీరేసుకుంటే ఖర్చులు సరిపోతాయి. ఇట్లా మొత్తం గీరేసుకోవాలి. దీనికి చెప్పాను కదా ఐరన్ బాక్స్ ఉంటే ఇంకా చాలా నీట్ గా ఉంటుంది, వెంటనే ఐరన్ చేసుకుంటా ఉంటే బాగుంటుంది. ఇలా లోపల పక్క కూడా ఇంకా ఓవర్లాక్ చేసే పని లేదు, గుచ్చుకుంటుంది భయం ఉండదు, నీట్ గా కూడా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఒక రిబ్బన్ లాంటి ముక్కలు వేసుకుని ఖర్చు కనిపించుకుని ఇలా కొడతారు. అలా కూడా చేయొచ్చు, కానీ అది మందం వస్తుంది, మళ్ళీ చేతి పని చేయాలి, అదంతా తెలుస్తుంది. దానికన్నా ఇది బెటర్. ఇప్పుడు నీట్ గా ఉంటుంది. లోపల పక్క కూడా ఎక్కడ గుచ్చుకోవడం అలాంటిది ఉండదు. చూసారు కదా బయట పక్క ఎలా ఉందో, లోపల పక్క కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇంకా రెండో చేయి కూడా ఇలాగే కుట్టేసుకున్నాం. ఇంకా చేతులు ఇవన్నీ ఇలా వేసిన తర్వాత ఈ ఖర్చుని ఇలా ఫస్ట్ చివర ఎచ్చు కుట్టేసుకోవాలి, పై పక్కన వేసుకోవాలి. ఇది అంటే సైడ్ కూడా లోడింగ్ చేయొచ్చు, కానీ ఎప్పుడైనా మళ్ళీ లోడింగ్ మన లూజ్ చేసుకోవాలంటే కుదరదు. పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా వాడే వాళ్ళకైతే ఒకేసారి అలా వేసుకోవచ్చు, కానీ ఇది ఎప్పటికప్పుడు లూజ్ చేసుకోవాలి కాబట్టి ఈ ఖర్చుని సైడ్ ఇలాగే ఉంచాలి. ఫస్ట్ ఇట్లా ఎచ్చు కుట్టేసుకోవాలి. పాదం ఖర్చు కానీ తక్కువ ఉన్నా పర్లేదు. ఇలా వేసి దారాలు ఏం లేకుండా నీట్ కట్ చేసుకోవాలి. ఇది మనం పైన పక్క వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి, లోపల పక్క కాదు పై పక్కనే. ఇలా రెండో సైడ్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది చేసేటప్పుడు ఏం కొలత ఏం వేసుకోకర్లేదండి, చివరి వేస్తున్నాం కాబట్టి కొలత ఏం లేదు, మామూలుగా వేసుకోవడం. తర్వాత మళ్ళీ తిప్పి వేసేటప్పుడు అప్పుడు కొలత వేసుకోవాలి. ఇంకా దీనికి మనకి ఓవర్లాక్ కూడా చేయాల్సిన పని లేదు, ఓవర్లాక్ మిషన్ లేని వాళ్ళు కూడా ఇలా వేసుకోవచ్చు. మామూలు చేయట్లకైనా ఇలా సైడ్ వేసుకుంటే పీస్ రాకుండా ఉంటాయి. ఇలా వేసాక అప్పుడు ఇలా తిరగలు తీసి ఈ లోపల పక్క ఇలా ఉంటుంది పీస్ రాకుండా. ఇప్పుడు మనకి కావాల్సిన లూజ్ ఎంతో ఆ జాకెట్ తో కొలుసుకుని అక్కడి నుంచి కుట్టేసుకోవాలి. ఇలా మనం పెట్టేటప్పుడు కూడా ఏ జాకెట్ కైనా ఇట్లా స్ట్రైట్ గా ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ గా పెట్టకూడదు. అలా స్ట్రైట్ గా పెడితే ఇది వెళ్ళేటప్పుడు ఇక్కడికి వెళ్ళిపోద్ది. మనకి కావాల్సింది ఇక్కడికే కాబట్టి ఈ పాదం లైన్ ఇది ఎక్కడికి వస్తుందో ఆ లైన్ గా చూసుకుని పెట్టుకోవాలి. ఇది ఎట్ట వెళ్ళినా పర్లా, ఇంత వెళ్ళినా పర్లేదు, ఇంత వెళ్ళినా పర్లా, ఇలా వచ్చినా పర్లేదు, మనకి ఇది లెక్క కాదు. ఇక్కడ నుంచి అంటే చేయి లూజ్ ఎక్కడ స్టార్ట్ చేస్తాం అక్కడ నుంచి ఈ చంక దగ్గర డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ దగ్గరికి వచ్చేటట్టు మన చూపు ఇలా ఏనుగా ఉండాలి. స్కేల్ పెడితే ఎలా ఉంటుందో అలా ఏనుగా ఉండాలి, అలా పెట్టుకోవాలి. ఇది క్రాస్ వచ్చింది అని మీరు కంగారు పడద్దు. ఇలా చూసుకుని ఎక్కడికి వచ్చిందో అక్కడి నుంచి ఫస్ట్ రఫ్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ జాయిడ్ మొత్తాన్ని ఒకసారి లాక్కుని ఇది ఇట్లా లోపల ఉంది కాబట్టి ఖర్చు ఏమైనా మధ్యలోకి వెళ్తున్నాయో చూసుకుంటూ ఇట్లా లాగి పట్టుకుని ఇక్కడ ఒకసారి ఆ జాయిడ్ ఉంది కాబట్టి చంక కూడా కొలిసి చూసుకోవచ్చు. ఇలా కొలిసి ఎక్కడికి వస్తుంది చూసుకోవాలి, ఇక్కడికి వచ్చింది. ఇలా రానిచ్చాక మళ్ళీ ఒకసారి సూది కింద నుంచి మళ్ళీ ఒకసారి ఈ రెండు సమానంగా వస్తున్నాయి లేదా చూసుకుని ఇలా వేసుకోవాలి. తర్వాత రెండో పక్క కూడా గెరకి కుట్టేసుకోవాలి. ఇలా వేసుకుని ఇప్పుడు నడుము కూడా ఒకసారి కొలుసుకుని ఎంత ఆడాలంటే మళ్ళీ సైడ్ కుట్లు వేసుకుని మిగతా ఎక్స్ట్రా కుట్లు వేసుకోవాలి. ఇంతేనండి, ఖర్చులు గమనించుకుని జాయిడ్ కొట్టడం ఇలా అయిపోయింది. ఇక్కడ మన డాట్స్ కూడా లేదు, ఈ డాట్స్ కూడా ముందు వేసుకోవాలి. ఇది నేను మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. ఈ డాట్స్ కూడా లోపలికి వెళ్ళేటట్టు వేసుకోవచ్చు. నేను ఇది మర్చిపోయాను మీకు చెప్పడం. ఈసారి మళ్ళీ ఇప్పుడు జాయిట్ కుట్టినప్పుడు నేను చూపిస్తాను డాట్స్ లోపలికి వేసుకోవడం లేదు.